హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు మనం నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక సీనియర్ జర్నలిస్ట్ చిల్క ప్రవీణ్ పై దాడి ప్రగతి భవన్ కూడా కూతవేటు ఇక దూరంలో ఘటన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయవద్దని దుండగులు అల్టిమేట్ ఇక దవాఖానలో ప్రవీణ్ ను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సినీ తారల రాజకీయాల ప్రముఖ వ్యక్తిత్వంపై బురద జల్లుతూ రాష్ట్ర మంత్రి కొండరే సురేఖ చేసిన వ్యాఖ్యలపై జాతీయ వ్యవస్థలో దుమరం లేపుతుంది. ఇక ఆమె ఆమె వ్యక్తి వ్యాఖ్యలను సినీ రాజకీయ రంగ ప్రముఖులు ముక్తా కంఠంలో ఖండిస్తున్నారు. ఇక కొండ సురేఖ పేరును నేరుగా ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై తెలుగు చిత్రసీమ ఘాటుగా స్పందించింది. సినీ తారల వ్యక్తిగత జీవితంపై చెత్త మాటలు మాట్లాడవద్దు స్పష్టం చేసింది. ఇక మా అభిమాన సంఘాలు సైతం కొండ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పలు చోట్ల మంత్రి దిష్టి బొమ్మలను దానం చేశారు. ఇక మరోవైపు తన పరువు ప్రతిష్టను భంగం కలిగిందని పేర్కొంటూ టాలీవుడ్ నటుడు నాగార్జున సురేఖపై పరువు నష్ట దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో ఆయన ఫిర్యాదు చేశారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. సురేఖపై టాలీవుడ్ అగ్రహం మంత్రిపై నాగార్జున పరువు నష్టం దావా. ఇక నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు. ఇక సెక్షన్ 356 కింద చర్యలు తీసుకోవాలని వింది. ఇక పలు చోట్ల కొండ సురేఖ దిష్టి బొమ్మలు ఇక నీచి స్థాయికి దిగజారడం సిగ్గుచెట్టు చిరంజీవి అన్నారు. ఇక నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. ఇక ఖండించిన మహేష్ బాబు, ఇక ఎన్టీఆర్, వెంకటేష్ తదితరులు. ఇక సురేఖపై బీఆర్ఎస్ కార్పొరేట్ల పోలీసులో కంప్లైంట్. ఇక జాతీయ మహిళా కమిషన్ తుల ఉమాకు ఫిర్యాదు ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అయినా మంత్రి మారలేదు. మరోసారి మంత్రి సురేఖ అనుచిత వాక్యాలు తప్పైందంటూ ఉదయం మాటలు వెనక్కి. ఇక అంతలో చైతన్య సమతపై మళ్ళీ అవే వాక్యాలు కోపం వచ్చింది మాట్లాడిన అంటూ సమర్థింపు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక నవి పొదురాక నాకేటి సిగ్గు అన్నట్టు తయారైంది మంత్రి కొండ సురేఖ తీరు. బుధవారం సినీ నటుడు నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వాక్యాలు దుమరం రేగింది. ఇక విషయం తెలిసింది. అవి సద్దు మునగాక ముందే మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన వ్యాఖ్యలపై ఇంట బయట విమర్శలు రావడంతో దిగొచ్చిన సురేఖ అన్నట్టు ఒక వార్త అనేది. ఇక రకుల్ ప్రీతి సింగ్ ఏమన్నారంటే, మీ రాజకీయ మైలేజ్ కోసం నా పేరును వాడవద్దు. బాధ్యతయులైన స్థానంలో ఉన్న మహిళపై వ్యాఖ్యలు చేయడం ఎంతోగానో బాధించింది. మేమంతా మౌనంగా ఉండడానికి బలహీనతగా భావిస్తున్నారా? నాకు ఎలాంటి రాజకీయ సంబంధం లేవు. మీ రాజకీయాలు మైలేజ్ కోసం నా పేరుని ఉపయోగించవద్దు. కళాకారులను రాజకీయ వికృతి క్రీడల భాగంలో చేయదు. సంచలనాల కోసం వారిపై కల్పిత కథనాలను ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.